అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. చందు గారు నమస్కారం. సార్ నమస్కారం అలీ గారు. చందు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారా లోకేష్ సింగపూర్లో పర్యటిస్తున్నారు. పెట్టుబడులను ఆకర్షించే కార్యక్రమం జరుగుతుంది. అలాగే రాజధాని నిర్మాణానికి సంబంధించి గతంలోనే 2014-19 హయాంలోనే రాజధాని నిర్మాణానికి సంబంధించి సింగపూర్తో అప్పుడు విపరీతంగా మాటలు జరిగినాయి. సింగపూరు ఆ ప్లానింగ్స్ అన్నీ కూడా ఇక్కడ అమరావతిని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి రావటం, అవన్నీ కూడా పక్కన పాతరేయటం. ఇప్పుడు మళ్ళీ సింగపూర్కి వెళ్ళి గతంలో జరిగినటువంటి ఏ తప్పులు ఉన్నాయో అవి సరిదిద్దడానికి ఇక్కడికి వచ్చానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటన కూడా చేశారు. ఈ సింగపూర్ పర్యటనని ఎట్లా చూస్తున్నారు మీరు? డెఫినెట్గా ఒక మంచి సువర్ణ అవకాశమే. జరిగిన తప్పును సరిదిద్దుకోవటం. ఆయన పాపం 4.5 దశాబ్దాల అనుభవం, 7 పదుల వయసులో ఉన్న చంద్రబాబు నాయుడు గారు జరిగిన తప్పు గతంలో ఏంటంటే వాళ్ళ దోషుల్లాగా జగన్మోహన్ రెడ్డి గారు సింగపూర్ వాళ్ళని ఏదో తప్పు చేసినట్టుగా చూపించాడు ప్రపంచానికి. వాళ్ళ క్షమాపణ కోరి సింగపూర్ పర్యటనకి వెళ్ళి అమరావతిని మరో సింగపూర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సార్ ఆ వయసులో గ్రేట్ కదా. ఇప్పుడు ఆయనకు ఆల్రెడీ ఒక నగరాన్ని నిర్మించారు, హైదరాబాద్ని. ఈరోజు నిర్మించబట్టే ఈరోజు నెక్స్ట్ లెవెల్లో ఐటీ హబ్గా ఉంది, ఫార్మా హబ్గా ఉంది. నెక్స్ట్ లెవెల్ ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ఉంది హైదరాబాద్కి. అంతే కదా. అంతే. 2030 నాటికి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ద వరల్డ్ హైదరాబాద్ అవుతుంది. ఆ రోజు అంత దూరదృష్టి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. మరి విడిపోయిన తర్వాత అదే విధంగా చేద్దాం అనుకున్నాడు. 2014-19 మళ్ళీ ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. మీరన్నట్టు సింగపూర్తో చాలా ప్లాన్స్ ఉన్నాయని ఆ రోజు సింగపూర్ మంత్రి షణ్ముగం వీళ్ళందరూ వచ్చారు, బ్లూ ప్రింట్ ఇచ్చారు, ఉచితంగా అమరావతి డిజైన్ చేసి ఇచ్చారండి వాళ్ళు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా సీడీ క్యాపిటల్లో సింగపూర్ వాళ్ళని ఇన్వాల్వ్ చేసేస్తే ఇంకా ఇంటర్నేషనల్గా సింగపూర్ నుంచి మిగతా కంట్రీస్ నుంచి కూడా పెట్టుబడులు వస్తాయని ఆశించాడు. అది జగన్మోహన్ రెడ్డి గారు ఆపేశాడు. మరి ఇవన్నీ కూడా మరి ఏదో ఒకటి చేయాలి కదా. అక్కడ 40,000 మంది ఉన్నారు భారతీయులు, ముఖ్యంగా తెలుగు వాళ్ళు ఉన్నారు. లేదా సింగపూర్లోనే. సింగపూర్తో పాటు థాయిలాండ్ పక్కనున్న కంట్రీస్ కూడా మొన్న ఈ ప్రవాసాంధ్రుల మీటింగ్కి వచ్చి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు తనకున్న అనుభవంతో పెట్టుబడులు తేటానికి ఆ నగరం సింగపూర్ ఏ విధంగా నిర్మితమైంది, ఆ యొక్క డ్రైనేజ్ సిస్టమ్ ఏంటి, బిల్డింగ్లు ఏంటి, పార్కులు ఏంటి అని చెప్పి నారాయణ గారు, మినిస్టర్ నారాయణతో పాటు కన్నబాబు గారు వీళ్ళందరూ కూడా వెళ్ళారు. మిగతా ఇది శాఖల ఐఏఎస్ ఆఫీసర్స్ వెళ్ళారు. ఒకవైపు ఆయన చేస్తుంటే, రెండోది యంగ్ ఎంటర్ప్రినర్స్తో మన రాష్ట్రాన్ని ఏ విధంగా బాగు చేసుకోవాలి, మన తెలుగు రాజధాని అమరావతిని ఏ విధంగా పూర్వవైభవం తీసుకురావాలనే ఆకాంక్షతో లోకేష్ గారు పనిచేస్తారు. ఇరువురు కూడా. ఎందుకంటే అది ఇవ్వగలం ద్వారా తన ప్రూవ్ చేసుకున్నాడు ఒక నాయకుడిగా. ఎడిదిరిగి పవన్ కళ్యాణ్ గారు సెంట్రల్తో రాష్ట్రంతో మధ్య అనుసంధానంతో ఆయన పనులు ఆయన చేస్తున్నాడు. నెక్స్ట్ లెవెల్గా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆయన పాటుపడుతున్నాడు యాజ్ ఎ డిప్యూటీ సీఎంగా. మరి ఈ 4 రోజుల పర్యటనలో మీరు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు లేని ఆశ అనేది చిగురిస్తుంది. మరి పెట్టుబడులు పెడతానికి భయపడి పారిపోయే పరిస్థితి నుంచి పెట్టుబడులు పెట్టడానికి మిగతా దేశాలు మొగ్గు చూపే స్థాయికి తీసుకురావటం అంటే మరి అది కరెక్టే కదా సార్. కానీ సార్ ఒక విషయం చెప్పండి, పెట్టుబడిదారులు ఒక ఆందోళన ఉందంట సార్, ఒక భయం ఉందంట. ఎందుకంటే ఒక భూతం ఉంది ఆంధ్రప్రదేశ్లో, ఆ భూతం మళ్ళీ రాదని గ్యారంటీ ఏంటని చెప్పి ఈ క్వశ్చన్ చాలా మంది వేస్తున్నారంట. ఆయన సింగపూర్కి వెళ్ళినా, ఇంకో దేశానికి వెళ్ళినా, మొన్న పెట్టుబడుల సదస్సుకి వెళ్ళినా, దావోస్కి వెళ్ళినా చాలామంది పారిశ్రామికవేత్తలు ఇదే క్వశ్చన్ చేశారు. మేము 1,000 కోట్లు పెట్టుబడులు పెడతాం, మళ్ళీ అక్కడ విధ్వంసం జరిగితే మా పరిస్థితి అంటే మేము నష్టపోవడానికి సిద్ధంగా లేవు కదా, మీరేమన్నా హామీ ఇస్తారా, ఇలా క్వశ్చన్ చేస్తున్నారంట. ఆ భయం అనేది ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడున్న సిచ్యువేషన్లో బలమైన ప్రతిపక్షగా ఇప్పుడున్న అధికార పార్టీని ఎదుర్కొనే సత్తా కనపట్ల. వీళ్ళు కౌంటర్ వేసే క్రమంలో వీళ్ళే సెల్ఫ్ గోల్లో పడిపోతున్నారు. ప్రముఖ నాయకులంతా లిక్కర్ స్కామ్లో, శాండ్ స్కామ్లో, మైనింగ్ స్కామ్లో, ఈ భూదందాల్లో ఇరుక్కుపోయి జైలు జీవితం గడుపుతున్నారు. ఏ జైల్లో చూసినా వైసీపీ నాయకులే గడుపుతున్నారు. పోసాని కృష్ణమురళి, ఒక నందిగం సురేష్, లేకపోతే బోరగడ్డ అనిల్, వంశీ, రేపు కొడాలి నాని అంటున్నారు, రోజా రెడీగా ఉన్నారని అంటున్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే మిథున్ రెడ్డి, అన్నీ తెలిసిన చాలా తెలివిగల వ్యక్తి అంటే వీళ్ళందరిలో విజయసాయిరెడ్డి. A2గా ఉన్న వ్యక్తి, దాంతోపాటు 33 కేసుల్లో ఉన్న వ్యక్తి, అప్రూవల్ అయిపోయాడు. A4 అనుకుంటా ఆయన అప్రూవల్ అయ్యేది తలకెళ్ళని బయటపడి. ఇప్పుడు ఏంటి, ఆయన తెలుసు ఎప్పుడైనా నేను పోవాల్సి వస్తుందని చెప్పి. సరే, ఇవన్నీ కూడా మిథున్ రెడ్డి, చెవిరెడ్డి వీళ్ళంతా అరెస్ట్ అవుతారని ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. రోజు రోజుకు డౌన్ఫాల్ అవుతూ ఉన్నది. కాబట్టి ఎవరైతే పెట్టుబడిదారులు భయపడాల్సిన అవసరం లేదు. ఇదే కనుక పరిపాలన, ఇది 2వ సంవత్సరం స్టార్ట్ అయింది. కనీసం మనం కొత్త ప్రభుత్వం 2 సంవత్సరాలైన అవకాశం ఇవ్వాలిగా పూర్తిగా.
2 సంవత్సరాల తర్వాత వాళ్ళు 6 గ్యారెంటీలో భాగంగా ఇంకా 2 మహిళలకు ఉచిత బస్సు రైతులది అది కూడా చేస్తే కనుక ఇంకొక డెఫినెట్గా అంటే 10 సంవత్సరాలు మనం చెప్పలేం, కానీ ఈ 5 సంవత్సరాలు కాకుండా ఇంకో 5 సంవత్సరాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ 5 సంవత్సరాలతో ఇప్పుడు ఇంకో 5 సంవత్సరాలు ఉంటేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి పెట్టుబడిదారులు ఎవరు భయపడాల్సిన అవసరం ఏమి కనపట్ల. ఎందుకంటే బలమైన ప్రతిపక్షం అక్కడ లేదు ఆంధ్రప్రదేశ్లో. బలమైన ప్రతిపక్ష హోదానే లేదు. ప్రజలకు క్లారిటీ వచ్చేసింది అంటారా? ఇప్పుడు ఈ స్కాములన్నీ చూసి అరెస్టులన్నీ జరుగుతుంటే అదే కదా ఈ ప్రభుత్వం మనకి వద్దు అని చెప్పి అనిపిస్తుంది. అదే 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 ఆ ప్రజల్లో చొచ్చుకుపోతుంది రోజు రోజుకి బలంగా. మనం సంక్షేమ అభివృద్ధిని మర్చాము, వీళ్ళు బటన్ నొక్కారు అనుకున్నాడు, కానీ ఏమేసాడు బటన్ నొక్కి 1 తారీఖు కల్లా పెన్షన్స్ ఇస్తున్నారా లేదు? ఇప్పుడు 2.5 లక్షల కోట్ల అప్పులు 10 లక్షల కోట్లు అయిందా లేదా? పోలవరం పూర్తి కాలేదు కదా, ఆయన చెప్పి జరగలేదు కదా. జరగలేదు కాబట్టి ప్రజల్లో నమ్మకం అనేది జగన్మోహన్ రెడ్డి గారి మీద రోజు రోజుకు సన్నగిలుగుతుంది. చివరికి షర్మిల అనే వాళ్ళ తోడబుట్టిన చెల్లె ఆయన ప్రధాన శత్రువుగా చూస్తుంది ఆంధ్రప్రదేశ్లో. మరి ఏ విధంగా నమ్ముతారు? నీ కుటుంబంలో నీ తోడబుట్టిన చెల్లె నేను నమ్మనప్పుడు, నీ కుటుంబ సభ్యులే నమ్మనప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలా నమ్ముతారు అనే భావం ప్రజల్లో రోజు రోజుకు వస్తుంది. పవన్ కళ్యాణ్ గారికి ఉన్న చిత్తశుద్ధి, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవం, లోకేష్ గారికి ఉన్న చొరవ, ఈ 3 ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు పెట్టడానికి అమరావతిలో అవకాశం స్పష్టంగా పడుతుంది. ఇప్పుడు సింగపూర్ పర్యటన సక్సెస్ అని ఎప్పుడు భావించాలంటారు మనం? 100% సక్సెస్ అవుతుంది. ఎందుకంటే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ వలి గారు మనుగడ కోసం పోరాటం. ఆ రోజు ఆది మానవుడి నుంచి మన నొప్పు కోసం ప్రయత్నం చేసినట్టుగా కనిపెట్టారు. నెక్స్ట్ లెవెల్ పరిణామ క్రమంలో మనం పాలియోలిథిక్, నియోలిథిక్, మెసోలిథిక్ అట్లా పరిణామ క్రమంలో మనం ఎదిగాం, మీరైనా నేనైనా. కాబట్టి సింగపూర్ అనేది ఆ రోజు 2014-19 కనుక తాత్కాలిక భవనాలని కాకుండా పర్మనెంట్ భవనాలు కట్టి ఉండండి ఈ పరిస్థితి వచ్చే కాదు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ప్లాన్ అంతా నెరవేరు చేశాడు. మళ్ళీ అది ఫస్ట్ నుంచి తీసుకొస్తున్నారు. ఇప్పుడు డే అండ్ నైట్ 7,000 మంది పనిచేస్తున్నారు సార్, 24 hours పనిచేస్తున్నారు. ఆశలు చిగురిస్తున్నాయా లేదా అమరావతి అవుతుంది? ఈ 5 సంవత్సరాలు అమరావతి పూర్తి అవుతుందంటే అంత ఈజీ కాదు. 3 ఏళ్లలో ప్రధానమంత్రి మోదీ గారిని మళ్ళీ పిలిపించుకొచ్చి ప్రారంభోత్సవం చేస్తామని పనులు చేశారు సార్. మళ్ళీ ఇంకా చేయాలి, పనులు ప్రారంభించారు. 3 ఏళ్లలో కంప్లీట్ చేస్తే మళ్ళీ మోదీ గారిని పిలవాలి. ఎందుకంటే ఇప్పుడు దాదాపు 8 లక్షల కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఎప్పుడు లేదు కదా గత 5 సంవత్సరాలు. అడగని అమ్మాయిని పెట్టదు కదా. కేంద్ర ప్రభుత్వం కూడా వీళ్ళకి ఏదైతే వీళ్ళు అడుగుతున్నారో వీటనికి రెడీగా ఉంది. కాబట్టి స్వార్థం లేకుండా నిస్వార్థంగా ప్రజల కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి డెఫినెట్గా పెట్టుబడి వచ్చే అవకాశం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.